వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ పెరమల్ల రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని దళితులను రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శించడం సరికాదని, నియోజకవర్గంలోని దళితులకు చేదోడు వాదోడుగా ఉంటూ వారి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న నేత నాయని రాజేందర్ రెడ్డి అని ఈ సందర్భంగా వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితుల పార్టీ అని, దళితుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు విమర్శలను మానుకొని సూచనలు చేయాలని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మరి అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు కాళేశ్వరం గురించి అనేది నేను మీకు ఒక వీడియో రూపంలో చూపిస్తాను. అంటే ఇక్కడ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసమే కేసీఆర్ గారు కట్టారు, దానికి ఎలాంటి నేషనల్ సేఫ్టీ లేకుండా కట్టారు, మరియు ఇంజనీర్ల ఇన్ఫర్మేషన్ లేకుండా, ఇంజనీర్ల నాలెడ్జ్ లేకుండా కూడా కట్టారు అని ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీలో ఉన్నప్పుడు మాట్లాడారు. దానికి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ప్రవీణ్ కుమార్ గారు మీరు చాలా చదువుకున్నవారు, ఒక ఐపీఎస్ ఆఫీసరు, మీరంటే మాకు చాలా గౌరవం ఉంది, కానీ అబద్ధాన్ని నిజం చేసేలాగున కేసీఆర్కు వంతపాడుతున్నారు, మరియు కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే విధంగా బాంబులు పెట్టి పేల్స్తున్నారు అని అనడం చాలా బాధాకరమని మా ఎమ్మెల్యే గారు మాట్లాడారు. మీరంటే చాలా గౌరవం ఉన్నదని ఆ వీడియో కూడా మీరు చూసుంటారు అని మాట్లాడినారు. కానీ దానికి టీఆర్ఎస్ నాయకులు కానీ, ప్రజెంట్ ఉన్న బీఆర్ఎస్ నాయకులు కానీ ఇష్టం వచ్చినట్టు దళిత నాయకుడిని అంటారా అని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారిని మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు కేసీఆర్ గారిని తిట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు పొగడడం ఏంటి అని మా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు అన్నారు. దీంట్లో తప్పేం కనపడ్డదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. బాంబులు పెట్టి పేల్చారంటే మేము చూస్తూ ఊరుకోవాలా? పార్టీ తరఫున అబద్ధాలు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. వాస్తవంగా మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మంచివారే, కానీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆయనను మాయ చేసి ఆయనతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ ఉన్నారు. లోకల్లో ఉన్న దళిత నాయకులు కూడా పాపం ఎర్రిబావులు, వాళ్ళకి ఏం తెలుసు? ఎవరు చెప్తే ఆటాడిస్తున్నారో వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు దళితుల కోసం ఎమ్మెల్యే అయిన వెంటనే 3 ఎకరాల భూమి కేటాయించిన ఘనత ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారిది. చనిపోతే పాతి పెట్టడానికి కూడా సమాధుల తోట లేని పరిస్థితిలో దళితులుంటే వాళ్ళని కాపాడుకోవాలి, పాపం ఇంటి జాగలు లేవని దళితులందరికీ బెడ్రూమ్లు ఇచ్చిన ఘనత ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారిది. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇప్పుడు ఇక్కడున్న నాయకులను కూడా చూడండి, లేదా నాయని రాజేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నాయకులను చూడండి. ఎక్కువగా మేమే దళిత నాయకులని లీడర్లుగా తయారు చేసిన ఘనత కూడా నాయని రాజేందర్ రెడ్డి గారిది. ఎప్పుడు కుల మతాలను ప్రోత్సహించలే, అందరూ నా వాళ్ళు అనుకున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ముఖ్యంగా దళిత కుటుంబాలకి నేనున్నా నిలబడుతున్న నాయని రాజేందర్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఖబర్దార్, మా దళిత నాయకులని ఈ విధంగా తయారు చేసి కాంగ్రెస్ పార్టీని కానీ, మా కాంగ్రెస్ లీడర్లను కానీ వారి చేత నోరు జారించి మాట్లాడితే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. వరంగల్ జిల్లాలో ముఖ్యంగా ఇక్కడున్న ఒక్కొక్క దళిత నాయకులం, మా బీసీ నాయకులం, మా ఎస్టీ నాయకులం కరడు కట్టిన కాంగ్రెస్ వాదులం. ఎందుకు అంటే కూడా మీకు ఒక మాట చెప్తాను.
కాంగ్రెస్ పార్టీ బీదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఆదుకునే పార్టీ. అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఆదుకుంటే మేము ఇక్కడ ఉన్నాం. బీదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఆరోగ్యం బాలేకపోతే ఆరోగ్యశ్రీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సన్న బియ్యం తింటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ. కరెంటు బిల్లు లేదు, ఉచిత పథకాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పేదోనికి ఏ పథకం ఏం అవసరమో అది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం బిడ్డ. కేటీఆర్, నువ్వు మా దళిత నాయకుల ద్వారా మాట్లాడించాలని వరంగల్ జిల్లాలో చూస్తే వరంగల్ జిల్లా అగ్గి రవ్వలమైతాం. నిన్ను ఇక్కడ అడుగు పెట్టనివ్వమని హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకా బుద్ధి జ్ఞానం రాలే. మొన్న మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. ఏ విధంగా మాట్లాడినారంటే, హార్వర్డ్లో ముఖ్యమంత్రి గారు చదువుకోవడానికి పోతే చదువు మీద కూడా ఎద్దేవా చేశారు మీరు. మీకేమో చదువు అంటే నాలెడ్జ్ లేదు, చదువుకున్నాడు కంటే ఇంకేదో నయం అన్నట్టు ఆ విధంగా మీరు మాట్లాడారు. కానీ మా నాయకుడు హార్వర్డ్ పోయి చదువుకొని వస్తే కూడా మీరు జీర్ణించుకోలేని పరిస్థితులు ఉన్నాడు.